హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. నోటికి కరకరలాడుతూ ఉండేలా చేపల ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ముందుగా చేప ముక్కలను అయితే తీసుకున్నానండి. అల్లం శనగపాయ పేస్ట్ కూడా ప్లేట్లో పెట్టేసుకున్నా. తర్వాత మసాలాలన్నీ ప్లేట్లోకి తీసేసుకున్నానండి. పసుపు, కారం, ఉప్పు, నూనె, మెంతు పొడి, ఫిష్ మసాలా, కారం, కార్న్‌ఫ్లోర్ అన్నీ వేసి అయితే కలిపేసుకున్నా. కలిపేసిన తర్వాత చేపలన్నిటికైతే పట్టించేస్తున్నాను చూడండి ఎంత బాగుందో. ఫుడ్ కలర్ కూడా కొంచెం వేసుకున్నానులేండి. నాకు ఎప్పుడు ఫిష్ ఫ్రై తినాలంటే ఇలా తినాలంటేనే ఇష్టం అండి, కరకరలాడుతూ ఉంటాయి అనమాట. సో చూడండి అసలు ఎట్లా ఉన్నాయో. తర్వాత ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి. తర్వాత చేప ముక్కలను అయితే వేసేస్తున్నా. అన్నీ ఒక వాయికే పట్టేసేయాలండి, అందుకే అది ఆ బాండిల్ అయితే పెట్టుకున్నాను. సో చూడండి, రెండు వైపులా తిప్పుకున్నాను, కాల్ చేసుకున్నాను, తీసేసుకున్నాను. ఎప్పుడైనా ఫ్రై చేసుకునేటప్పుడు ఇలా ట్రై చేయండి, కొత్తగా ఉంటుంది. అలాగే లాస్ట్లో కరివేపాకు, పచ్చిమిరపకాయలు అయితే వేపి పైన వేసేసుకుంటున్నానండి గార్నిష్ కోసం. పచ్చిమిరపకాయతో తింటే కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.